10,000 కోట్లతో గజ్వేల్ అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు నర్సారెడ్డికి లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గురువారం జగదేవ్పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామ సమీపంలోని కొండపోచమ్మ కెనాల్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కెనాల్ను పూర్తి చేసి మునిగడప చెరువు నింపాలని డిమాండ్ చేశారు. కాల్వ ద్వారా పెద్ద చెరువు నింపినట్లయితే సుమారుగా 15 గ్రామాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. నర్సారెడ్డి రాజ్ భవన్ కు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి కవిత, శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, కిరణ్ గౌడ్, బాలకిషన్, నాగరాజు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలకు జగదేవ్పూర్ కెనాల్ వెంటనే కెనాల్ వెంటనే కెనాల్ వెంటనే మునిగడప చెరువును వెంటనే చెరువు వెంటనే చెరువును వెంటనే కొండపోచమ్మ సాగర్ నుండి జగదేవ్పూర్ కెనాల్ వెంటనే మునిగడప చెరువును వెంటనే మునిగడప చెరువు వెంటనే కొండపోచమ్మ సాగర్ నుండి మునిగడప చెరువు వరకు గత ప్రభుత్వం 99% పూర్తి చేసింది. 1% దాదాపు 40 నుంచి 50 గజాలు చిన్న ఒక బ్రిడ్జి కట్టి కెనాల్ కంప్లీట్ చేస్తే మునిగడప చెరువు నిండిపోతుంది. ఆ చెరువు నిండడం వల్ల గుళ్ళపల్లి, బస్వాపూర్, వట్టిపల్లి, దౌలాపూర్, గుళ్ళపల్లి, బల్జగూడెం, చాట్లపల్లి, మందాపూర్, సాల్వాపూర్ దాదాపు 10 నుంచి 15 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కెనాల్ దాదాపు 4 కిలోమీటర్ల కెనాల్ ఇది. ఈ కెనాల్ వెంట కూడా 2 పక్కల రైతులు దాదాపుగా కిలోమీటర్ వరకు పైప్ లైన్లు వేసుకొని నీళ్లు తీసుకెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు. అది ఇలాంటి కెనాల్ని గత ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తూ మెగా కృష్ణారెడ్డి గారు వదిలిపెట్టిపోయారు. దాన్ని మరి వెంటనే కంప్లీట్ చేయాలని ఈఎన్సీ హరిరామ్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. డీని ఈతో కూడా మాట్లాడినాం. ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా, ఎన్నిసార్లు వాళ్ళని కలిసినా కూడా స్పందన కరువైపోయింది. అంటే ఈ ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే కొండపోచమ్మ సాగర్ కింద ఉండే కెనాలను కానీ, మల్లన్న సాగర్ కింద ఉండే కెనాలను కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ ఆఫీస్ ఏదైతే గజ్వేల్లో ఉండేనో ఎస్సీ ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొనగలిగి తీసుకెళ్ళారు. అంటే ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నర్సారెడ్డి గారు మన కలెక్టరేట్ నుండి రాజ్ భవన్కి పాదయాత్ర పెట్టుకుంటూ ఏమని కేసీఆర్ మీద ఏదో పనికిరాని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను నర్సారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ధర్నా చేయాల్సి వస్తే, పాదయాత్ర చేయాల్సి వస్తే మీరు ఎక్కడి నుండి కలెక్టరేట్ నుంచి గాంధీ భవన్ చేయండి, లేకపోతే కలెక్టరేట్ నుంచి సెక్రటరియట్ చేయండి. చేస్తే ఇక్కడ 180 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఈ పెండింగ్ కెనాల్స్ డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేశారు. మరి ఈ పెండింగ్ కెనాల్స్ కంప్లీట్ కావాలి. 180 కోట్ల రూపాయలు రిటర్న్ మళ్ళీ శాంక్షన్ వచ్చి పెండింగ్ వర్కులు కంప్లీట్ కావాలి. అదే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఒక 10,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కాలే. రుణమాఫీ అనేటువంటి రైతుల కోసం కలిసి పనిచేస్తాం. మీరు రండి, మీతో నేను కూడా వస్తా, మీతో నేను కూడా వస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి కలెక్టరేట్ నుండి సెక్రటరియట్ రేవంత్ రెడ్డి దాకా
పాదయాత్ర పెట్టుకుందాం. రేవంత్ రెడ్డి కనువిప్పు కలిగించేసి మన 180 కోట్ల రూపాయలు వచ్చే విధంగా 10,000 మంది రైతులకి రైతు రుణమాఫీ జరిగే విధంగా, అదే కాకుండా ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్నటువంటి చాలా ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, చాలా వర్కులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేస్తూ మిగిలిపోయిన వర్కులను కూడా క్యాన్సిల్ చేసిండ్రు. వాటిని అన్నింటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం పాదయాత్ర చేద్దాం. నర్సారెడ్డి, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రావడానికి రెడీ ఉన్నాం. మరి మీ రేవంత్ రెడ్డి మీదికి యుద్ధానికి పోదాం. ప్రభుత్వం మీది, పనిచేయాల్సింది మీరు. ఇలా పనిచేయాల్సినటువంటి మీరు పనిలేని మనిషి మంగలి పిల్లి తల కొరికినట్టు మరి మీరు ఇవాళ వచ్చి కేసీఆర్ మీద మాట్లాడుతుండ్రు. కేసీఆర్ అంటోడు గజ్వేల్ నియోజకవర్గానికి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు. ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసిండు, ఒక కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసిండు, ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసిండు, హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం అయింది, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ నిర్మాణం అయింది. గజ్వేల్ అన్ని గ్రామాలకు కూడా డబుల్ రోడ్లు వేయడం జరిగింది. దాదాపుగా గజ్వేల్ నియోజకవర్గంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ రివర్ ద్వారా నీ దొంగ నొప్పా నిజం నొప్పా? నీకు నొప్పి ఉంటే 100 కిలోమీటర్ ఎట్లా నడుస్తావు? అంటే నీకు నొప్పి లేదు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మోసం చేసిన నువ్వు నడుము నొప్పి అని ఇంట్లో వండుకున్నావు. పైసలు ఖర్చులు అయితే అని తిరగవద్దని చెప్పి సెల్లాఫ్ చేసుకుని పండుకున్నటువంటి నువ్వు ఇలా గజ్వేల్ అభివృద్ధి కోసం మాట్లాడతావా? కేసీఆర్ కోసం మాట్లాడతావా? ఆ నైతిక హక్కు నీకు లేదు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతి త్వరలో నీకు చేతనైతే మాతో కలిసిరా, డేట్ డిక్లేర్ చేస్తాం. అన్ని మండలాలు కలిసి దాదాపుగా 9 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉండే 1000 మంది రైతు రుణమాఫీ కాలే. వాళ్ళందరితోని అతి త్వరలో కలెక్టరేట్ నుండి సెక్రటరియట్కి పాదయాత్ర పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీని రేవంత్ రెడ్డి గారిని కదిలిస్తాం. దాంతోపాటు ఇంకోటి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకి కొన్ని చిన్నగా పెండింగ్ ఉన్నాయి, ఒక 5% ఇవ్వాలి. వాటిని కూడా ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. గతంలో దీక్ష చేసినప్పుడు గతంలో కేసీఆర్ గారి మీద వీళ్ళకి న్యాయం చేయాలని దీక్ష చేసినావు. నువ్వే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నావు. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేయాలి. వీటన్నింటి మీద పాదయాత్ర ఎక్కడి నుండి, సిద్దిపేట కలెక్టరేట్ నుండి హైదరాబాద్లో ఉండే సెక్రటరియట్ వాడికి 1000 మందితో పాదయాత్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.